రాజమహేంద్రవరం సహా జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా విస్తారంగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన చిరుజల్లుల వర్షం శనివారం వరకు కొనసాగింది. దీంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. అత్యవసర పనులు ఉన్నవారు మాత్రం గొడుగులు, రెయిన్కోట్లు వేసుకుని రోడ్లపైకి వచ్చారు. వర్షాల కారణంగా రాజమహేంద్రవరం నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. వాతావరణ నివేదిక ప్రకారం ఈ వారమంతా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 5 రోజులు విస్తారంగా వర్షాలు కురనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. నేడు రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో అలాగే సోమ మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో జల్లులు పడుతున్నాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం సాయంత్రం లేదా అర్ధరాత్రి నుంచి వర్షాలు జోరు పెరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులతో పిడుగులతో కూడిన వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. జూలై 19 వరకు కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, రాయలసీమ జిల్లాల్లో మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానూ అనేక చోట్ల వర్షాలు పడతాయని వెల్లడించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ కార్మిక సంఘాలతో ఏర్పాటైన జేఎఫ్ఆర్ ఓపీఎస్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం దేశవ్యాప్తంగా జరిగిన నిరసన ప్రదర్శనలో భాగంగా సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే కార్మికులు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ డివిజన్ సహాయ కార్యదర్శి విజయ్ కుమార్, ఓపెన్ లైన్ బ్రాంచ్ కార్యదర్శి డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా సమైక్యంగా నిరవధిక సమ్మె చేసి పాత పెన్షన్ సాధించుకుంటామని హెచ్చరించారు. జేఎఫ్ఆర్ ఓపీఎస్ ఇచ్చిన పిలుపు మేరకు తదుపరి పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ మరియు మెకానికల్ బ్రాంచ్ కార్యదర్శి జగన్నాథరావు, చైర్మన్ జయరాం, ఎం బాబు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జూలై 10న జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి ముందంజలో ఉంది. ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం ఉదయం 11 గంటలకు 11 స్థానాల్లో ఇండియా కూటమికి చెందిన కాంగ్రెస్ యాప్, టీఎంసీ, డీఎంకే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో బీజేపీ అత్యధికంలో ఉండగా బీహార్లోని రూపౌలలో ఎన్డీఏ భాగస్వామి జేడీయూ అభ్యర్థి ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇండియా, ఎన్డీఏ కూటమిల మధ్య మరోసారి పోరు జరిగింది. పశ్చిమ బెంగాల్లోని 4, హిమాచల్ ప్రదేశ్లోని 3, ఉత్తరాఖండ్లోని 2, పంజాబ్, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడులోని ఒక్కో స్థానానికి జూలై 10న ఉప ఎన్నిక జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి కరోనా బారిన పడ్డారు. అక్షయ్ కుమార్ గతంలోనూ 2 సార్లు కరోనా బారిన పడ్డారు. 2021, 2022లో ఆయనకు కరోనా వచ్చింది. కోవిడ్పై పోరాడి కోలుకున్నప్పటికీ ఆ లక్షణాలు ఇంకా ఉన్నాయని అక్షయ్ గతంలోనే వెల్లడించారు. తాజా సినిమా సర్పీరా శుక్రవారం రిలీజ్ అయింది. తమిళ్లో సూర్య నటించిన సురారై పొట్రు, తెలుగులో ఆకాశమే హద్దురా సినిమాకు బాలీవుడ్ రీమేక్గా సర్పీరా తెరకెక్కింది. అక్షయ్ కుమార్ ఈ సినిమా ప్రమోషన్లో ఉండగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్గా తేలింది. హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఇప్పటికే తన ప్రియుడు తనకు దక్కాలని వాదిస్తున్న లావణ్య అలా జరగకపోతే చనిపోతానంటూ ఆత్మహత్య లేఖ రాయడం కలకలం రేపుతుంది. లావణ్య తరపు న్యాయవాది అర్ధరాత్రి పోలీసులు మీడియాకు సమాచారం అందించారు. దీంతో నార్సింగి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి రాజ్ తరుణ్ లేని ప్రపంచంలో తాను ఉండలేనని, కానీ అతడు మారిపోయాడని లావణ్య అన్నారు. పోలీసులకు సూసైడ్ లెటర్ పంపిన కాసేపటికే లావణ్య తాను వెళ్లిపోతున్నానంటూ తన న్యాయవాదికి మెసేజ్ పెట్టడంతో సదరు అడ్వకేట్ పోలీసులకు సమాచారం చేరవేశారు. అప్రమత్తమైన పోలీసులు లావణ్యను కాపాడారు. బీహార్లో 24 గంటల వ్యవధిలో చోటు చేసుకున్న వేర్వేరు పిడుగుపాటు ఘటనలో 25 మంది మరణించారు, 39 మంది గాయపడ్డారు. ఈ కారణంగా కిషన్గంజ్, అరారియా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల వంతున పరిహారం చెల్లించనున్నట్లు సీఎం నితీష్ కుమార్ తెలిపారు. పిడుగుపాటు కారణంగా ఈ నెలలో ఇంతవరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. గురువారం బార్కాగం గ్రామంలోని పాఠశాల సమీపంలోని తాడి చెట్టుపై పిడుగు పడడంతో 22 మంది విద్యార్థులు గాయపడ్డారు.